హాయ్ హలో అందరికి నమస్తే. నేను మిజల్స్ రవీందర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు బెయిల్ రావడానికి సంబంధించి అసలు రాదు అనుకున్నటువంటి బెయిల్ ఎలా వచ్చింది, దీని వెనక ఏం జరిగిందనేటువంటి అంశం పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మరి దీని వెనక ఏం జరిగింది అనే దానికి సంబంధించి మరి కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది. సో వాటికి సంబంధించి ఒకసారి చూస్తే బండి భగీరథ కేసుకు సంబంధించి మీ అందరికీ తెలుసు, దాని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇదే సెక్షన్లు ఇదే కేసు ఒక సామాన్యుడి గనక పెట్టి ఉంటే ఆ వ్యక్తి బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. నువ్వు పరీక్ష రాస్తానన్నా, తండ్రి చనిపోయాడన్నా, తల్లి చనిపోయిందన్న కూడా బయటికి రావడానికి అవకాశమే లేదు. ఓకే, కానీ ఈ వ్యక్తి పరీక్ష రాస్తానంటే మధ్యంతర బెయిల్ వస్తుంది, తర్వాత ఇప్పుడు కూడా బెయిల్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది ఏమిటన్నది ఒకసారి చూస్తే, మామూలుగా అయితే ఇతర కేసుల్లో పోలీస్ అధికారులు ఈ తప్పు చేశారో నిరూపించాలి, కానీ ఇందులో ప్రాథమికంగా నిర్ధారణ చేసుకుంటారు. తప్పు చేయకపోయినా తప్పు చేశాడానికి కిందికి వస్తుంది ఈ ఫోక్సో చట్టం, అంత కఠినమైనటువంటిది. మరి ఇంత కఠినమైనటువంటి ఈ చట్టంలో మరి బెయిల్ వచ్చిందంటే రాజకీయ నాయకులు డబ్బున్నలు కాబట్టి బెయిల్ వచ్చిందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. బాధితురాల తరఫున ఎవరు కూడా సపోర్ట్ చేయలేదనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో ఒకసారి ఏం జరిగిందన్నది బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏందన్నది చూస్తే, సో ఒకసారి బెయిల్కి సంబంధించి ఈ కోర్టు బెయిల్ రూల్స్ అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఒకసారి చూస్తే కనుక, ₹1,00,000 వ్యక్తిగత హామీతో పాటు మరో 2 పూచీకత్తులు తీసుకోవడం కానీ, ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు SHO ముందు 8 వారాల పాటు అటెండ్ అవ్వాలి అండ్ ఇది ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు. అండ్ అదేవిధంగా ఏదైతే బాధితురాలి నివాసం కానీ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, బెదిరించడం కానీ, సాక్ష్యాల మీద ప్రభావం చూపించడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక ప్రకటన చేయకూడదు. ఏ మాత్రం ఏది చేసినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, బెయిల్ రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ వాదనలు. 55 రోజుల పాటు జైల్లో ఉన్నాడు, 25 మందిని విచారణ చేశారు కాబట్టి ఇక విచారించడానికి ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే, ఇటు రెండు వైపులా అంటే ఇంకా అటువైపు అభ్యంతరం లేనప్పుడు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. అభ్యంతరం వ్యక్తం చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంమంత్రి కూడా ఆయనే, అండ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు. వీళ్ళు ఉన్నన్ని రోజులు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి వారికి ఉన్నటువంటి స్నేహం అలాంటిది. ఆ స్నేహం కారణంగా బండి సంజయ్ బర్త్డే ఈ నెల 11వ తారీఖు ఉంది కదా, ఆ బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు బెయిల్ ఇప్పించి అని చెప్పి. ఎందుకనే దానికి వీళ్ళు ఏం చెప్తారంటే, అంటే కోర్టు తీర్పును గౌరవిస్తూనే ఈ కోర్టు సహకరించింది కాబట్టి, చట్టం ఈ న్యాయం ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి ఆ బాధితురాలకు అంతో ఇంత న్యాయం జరుగుతూ ఉన్నది. అయితే ఇలాంటి కేసులో బెయిల్ రావడం అనేటువంటిది చాలా చాలా అరుదు, కానీ ఈ వ్యక్తికి వచ్చింది దురదృష్టకరం అనేటువంటి ఒక విషయము. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొదటి నుంచి కూడా ఈ వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేస్తుంది, కానీ బాధితురాలకి సహాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఆ సహాయం చేయకపోగా హనీ ట్రాప్ పేరుతో ఆమెను ఇరికించేటువంటి ఒక ప్రయత్నం జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అంటే నిర్లక్ష్యం చేయడం, బండి సంజయ్ కుమార్ని కాపాడే దాంట్లోనే ప్రభుత్వం నిమగ్నమై ఉంది. దానికి ఇంకోటి ఏం చెప్తారు, ఎన్నో కేసుల్లో స్పెషల్ పీపీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని సపరేట్గా నియమించినటువంటి ప్రభుత్వము మరి ఈ కేసు విషయంలో ఎందుకని అలా చేయలేదు, స్పెషల్ పీపీని ఎందుకు పెట్టలేదు, ప్రత్యేకించి ఒక కమిటీని ఏర్పాటు, ఒక సిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించవచ్చు కదా, బాధితురాలకు న్యాయం చేయొచ్చు కదా, ఎందుకని అలా చెయ్యలేదు అంటే దాని అర్థం ఏంటి, కాపాడుతున్నారు అని చెప్పి. వీరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పది. పరీక్ష రాయాలన్న మధ్యంతర బెయిల్ వస్తుంది, అప్పుడు అబ్జెక్షన్ చేయరు, ఇప్పుడు అబ్జెక్షన్ చేయరు, ఏమీ చేయరు వాళ్ళు అని చెప్పి ఇక్కడ అబ్జెక్షన్ చేయరు. ఈ 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి దాంట్లో ఇంత అలవోకగా ఈజీగా బెయిల్ వచ్చేస్తున్నాయంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఒప్పందము అనేటువంటిదే బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్షన్. సరే, ఎవరి వర్షన్ ఎలా ఉన్నప్పటికీ ఈ బాధితురాలు కనుక న్యాయం జరగకపోతే బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, మరి ఈ ప్రభుత్వం అయినా, ఆ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, కేంద్ర మంత్రి అయినా, హోం మంత్రి అయినా, ఈ మంత్రి అయినా, సీఎం అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా నిలదీయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ అందులో మేము ఎప్పుడూ ముందుంటాం, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, ఆ బాధితురాలకి అండగా నిలబెడతామని చెప్తున్నారు కోర్టు తీర్పులను గౌరవిస్తూనే. కానీ రేపు రోజు ఏదైనా జరగాలని ఆ మహిళకు బాధితురాలకు జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని కూడా చెప్తా ఉన్నారు. సో పార్టీల తరఫున వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారు, అదొకటి. పబ్లిక్ కూడా బాధ్యత తీసుకొని అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో చూద్దాం మరి కోర్టు రూల్స్ని పాటిస్తాడా, లేకపోతే ఆ బాధితులను భయపెట్టి సాక్ష్యాలను తారుమారు చేస్తారా, ఏం జరుగుతుంది అనేది
చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి, ఈ బెయిల్ రావడానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఏదైతే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టారు, ఈ బర్త్డే రేవంత్ రెడ్డి గారు ఒక బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు బండి సంజయ్కి అని చెప్పి, మరి ఆ సార్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.